హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా గ్యాస్ సిలిండరు బుకింగ్ చేసుకోవాలంటే మనకైతే ఆల్రెడీ రూల్స్ అనేది విడుదల చేశారు. మీ అందరికీ తెలిసిన విషయమే. ఒక గ్యాస్ సిలిండర్ కంప్లీట్ మనం ఒకసారి బుక్ చేస్తే 45 రోజుల వరకు మళ్ళీ బుక్ చేయడానికి అవకాశం అయితే లేదు. అయితే ఈ రూల్స్ను మనకు మార్చి మళ్ళీ రూల్స్ అనేది విడుదల చేశారు ప్రభుత్వం. అయితే మనకు ఇప్పుడు మనం గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోవాలంటే ఏ విధంగా మనం బుక్ చేసుకోవాలి, సో ఆ రూల్స్ ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకొని ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వారు వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతానండి. అయితే దీనికి సంబంధించి మనకు నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది. ఈ నోటిఫికేషన్లో మనకు ఏమేమి డీటెయిల్స్ ఇచ్చారు ఏంటనేది మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఎల్పిజి వినియోగానికి సంబంధించి కేంద్రం ఇక్కడ సంస్కరణలు తీసుకొచ్చింది. కేంద్రం పెట్రోలియ సహజ వాయువు మంత్రిత్వ శాఖ ఎల్పిజి వినియోగదారులకు అనేక కొత్త రూల్స్ను 2026 మే 1వ తేదీన అయితే మనకు నిన్నైతే విడుదల చేశారు. అయితే ఈ రోజు నుండి అయితే ఆ రూల్స్ అనేది అమల్లోకి అయితే వస్తున్నాయి. ఇక మనకు రేపటి నుండి మీరైతే రూల్స్కు మీరు అమలు చేయాల్సి అయితే ఉంటుంది. ఇందుకు సంబంధించి వివరాలను తెలుసుకునే ప్రయత్నం అయితే చేసుకుందాము. మిడిల్ ఈస్ట్లో మనకు మీకు తెలిసిందే యుద్ధం ఉంది. అక్కడ మనకు హార్మోజ్ జల్సల్తీ అయితే మనకు క్లోజ్ చేశారు. దీని కారణంగా మనకు సిలిండర్స్ కూడా అయితే గ్యాస్ రావడం కూడా కొంచెం చాలా వరకు ఇబ్బంది అయితే ఫేస్ చేస్తున్నారు ప్రతి ఒక్క దేశము. ఇక్కడ కొత్త రూల్స్ని అయితే తీసుకొచ్చారు. అందులో భాగంగా పిఎన్జి, ఎల్పిజి 2 కనెక్షన్లు ఉన్న వారికి గుర్తించి వారికి ఎల్పిజి కనెక్షన్ తీసుకొచ్చింది. ఇక్కడ మనకు పైప్ న్యాచురల్ గ్యాస్ పిఎన్జి కనెక్షన్ తీసుకున్న తర్వాత కూడా చాలామంది లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ ఎల్పిజిని వినియోగిస్తున్నారు. ఇక మనకు కొత్త నిబంధనల ప్రకారం పైపుల ద్వారా సహజ వాయువు సరఫరా అవుతున్న గృహాలు తమ వినియోగ ఎల్పిజి కనెక్షన్లను వదులుకోవాలి. అంటే వారు ఇకపై ఎల్పిజి సిలిండర్ రీఫిల్ లేదా కొత్త కనెక్షన్లు అర్హులు కారు. అటువంటి వినియోగదారులకు ఎల్పిజి సిలిండర్లు సరఫరా చేయవద్దని చెప్పేసి చమురు కంపెనీలు క్లారిటీగా అయితే చెప్పడం అయితే జరిగింది. ఇక పిఎన్జి కనెక్షన్ లేని గృహాలకు ఎల్పిజి సరఫరాకు ప్రాధాన్యం అయితే ఇవ్వబోతున్నారు. ఇక్కడ పిఎన్జి విస్తరణకు సంబంధించి కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటి వరకు పిఎన్జి, ఎల్పిజి డబుల్ కనెక్షన్లో ఉన్న 43,000 మంది వినియోగదారులు ఎల్పిజిని వదులుకున్నారు. ఇక ఇండియన్ గ్యాసు, భారత్ గ్యాసు, అలాగే హెచ్పి గ్యాసులు వినియోగదారులు ఇప్పుడు బుకింగ్ వ్యవధి, ఇక్కడ మీరు గమనించినట్లయితే బుకింగ్ వ్యవధి, ఓటీపీ ఆధారిత డెలివరీ తప్పనిసరి, ఈకేవైసీ అప్డేట్ అనేది సంబంధించిన కొత్త నిబంధనలు పాటించాల్సి అయితే ఉంటుంది. కేంద్ర పెట్రోలియం సహజ వాయువు మంత్రిత్వ శాఖ బుకింగ్ వ్యవధిని అయితే మనకు 21 రోజుల నుండి 25 రోజులకు, గ్రామీణ ప్రాంతాలకు చూసుకున్నట్లయితే 45 రోజులకు వరకు పెంచింది. సో ఫ్రెండ్స్, చూసారు కదా, మనకు సిటీస్లో కానీ టౌన్లో కానీ ఎవరైనా సిలిండరు ఒక్కసారి బుక్ చేసుకుంటే మళ్ళీ 25 డేస్ వరకు మీరు బుక్ చేసుకోకూడదు. ఈ 25 డేస్ తర్వాత మళ్ళీ మీరు బుక్ చేసుకోవాలి. ఈ రూల్ మనకు ముందు వచ్చేసి 45 డేస్ వరకు ఉంది, ఇప్పుడు 25 డేస్కి పెట్టారు. ఇక్కడ మనకు గ్రామాల్లో అంటే విలేజెస్లో మాత్రం 45 రోజులకు సిలిండర్ అనేది బుక్ చేసుకోవచ్చు. ఇక మనకు కమర్షియల్ ధర వచ్చేసి మనకు 195 రూపాయల మేర అయితే పెంచారు. ఇక మనకు 993 పెంచడంతో ఇక్కడ మనకు 993 రూపాయలు పెంచడంతో వినియోగదారులకు బిగ్ షాక్ తగిలింది. సో దీనికి సంబంధించి మనకు ఎవరైతే కమర్షియల్ ధర అంటే మనకు ఎవరైతే హోటళ్ళు మేనేజ్ చేస్తున్నారు కదా, మెయింటెనెన్స్ చేస్తున్నారు కదా, సో వీళ్ళు కూడా చాలా వరకు ప్రభుత్వాన్ని అయితే రిక్వెస్ట్ చేస్తున్నారు. సో ఈ విధంగా పెంచితే ఎలా అని ప్రభుత్వం దీనిపై కూడా అయితే డెసిషన్ అనేది త్వరగా తీసుకునే అవకాశం అయితే ఉంది. సో ఈ విధంగా మనకు రూల్స్ అనేది మారాయి. తప్పనిసరిగా డెలివరీ బాయ్ వస్తే ఓటీపీ చెప్పాలి. ఓటీపీ చెప్పకపోతే మీ సిలిండర్ రిటర్న్ అయితే తీసుకొని వెళ్ళిపోతారు. అలాగే నెక్స్ట్ వచ్చేసి 25 డేస్ తర్వాత మీరు సిలిండర్ బుక్ చేసుకోవచ్చు. విలేజెస్లో అయితే 45 డేస్ వరకు వెయిట్ చేయాల్సి అయితే ఉంటుంది. అలాగే మీరు ఈకేవైసీ అనేది కంపల్సరీగా చేసుకోవాలి. సిలిండర్కి ఈకేవైసీ చేసుకోకపోతే మీ యొక్క కనెక్షన్తో పాటుగా మీకు ఏదైతే అంత బెనిఫిట్ అన్నీ క్లోజ్ అయిపోతాయి. ఈకేవైసీ అనేది మస్ట్ అండ్ షుడ్ బి చేసుకోవాలి. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ రూల్స్ అనేది వచ్చాయి, తప్పనిసరిగా మైండ్లో పెట్టుకుని అనుసరించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ద బెస్ట్.